వృషభ రాశి వారికి మాస ఫలితాలు మే 14 నుంచి జూన్ 14 వరకు. ఇక్కడ వృషభ రాశి వారికి ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. బంధుజన మిత్రజనులతో కూడా అనుకూలంగా ఉంటారు. తరచుగా కుటుంబ సౌఖ్యాన్ని మీరు అనుకూలంగానే పొందే పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా అడపాదడపా కొద్దిగా వాద వివాదాలు, చిన్నపాటి ఇరిటేషన్స్, కోపతాపాలు కొద్దిగా అవి కూడా కనిపిస్తున్నాయి. ఏదో తెలియని బాధ, శారీరకంగా మానసికంగా ఏదో తెలియని బాధ కూడా అనుభవిస్తుంటారు. ఆ క్షణంలోనే ఉద్రేకం, ఆ క్షణంలోనే ప్రశాంతత, అట్లా కొంత అనీజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకో మీరు కావాలని కొంత సౌఖ్యకరమైన జీవితానికి కూడా ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి భారాలు ఎక్కువగానే మీరు మోయడం జరుగుతుంది. అకాల భోజనాలు, దాంతో మీ ఆరోగ్యంలో కొంత క్షీణించేటువంటి పరిస్థితులు ఉంటున్నప్పటికీ కొంత విజయవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, కొన్ని కార్యక్రమాల్లో విజయవంతం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2nd వీక్లో మీకు ఆకస్మికంగా ప్రయాణాలు సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు బాగా కృషి చేయవలసి ఉంటుంది. జూన్ 2nd వీక్లో తరచుగా దూరదేశాల ప్రయాణాలు కానీ, తర్వాత ఉద్యోగాలలో మార్పులు కానీ, భార్య తరఫు వాళ్ళతో కానీ, భార్యతో కానీ, ఇలాంటి వాళ్ళతో కూడా కొంత ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ, అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, కొద్దిగా ఉద్రేకాలతో ఉండేటువంటి పరిస్థితులు, కొద్దిగా మూర్ఖపు వైఖరి కూడా ఉండేటువంటి పరిస్థితులు కొంతమందికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువనే కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఏదో రీతిగా ఈ మాసమంతా కూడా పెద్ద నష్టాలు లేవు, కష్టాలు లేవు. కానీ మీరు కొని తెచ్చుకునే కష్టాలు, అంటే మీ అంతలో మీరు సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్, ఆ సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్ని మీరు కొంత దూరంగా ఉండగలిగితే చాలా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్ర జాతకులకు కొద్ది ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా గొడవ పడుతుంటారు. కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే జూన్ 2nd వీక్లో మాత్రం మీకు కొద్ది పరిస్థితులలో భిన్నంగా ఉంటుంది. ఆరోగ్యంలో మార్పులు ఉంటాయి. మీరు ఎవరి చేతనైనా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, లేదా పురుషులైతే పురుషుల మూలకంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకు చాలా విశేషంగా మీరు చాలా తార్కికంగా, విజ్ఞానవంతంగా, అంటే ఎక్కువగా మీకు ఒక నాలెడ్జ్ గెయినింగ్ చేసే అవకాశాలు, ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్లానింగ్స్ ఇవన్నీ బాగా ఉంటాయి. బంధువర్గ మిత్రవర్గాలతో కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కొద్దిగా అప్పుడప్పుడు మీరు సౌఖ్యకరమైన జీవితానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని మంచి ఫలితాలు మీరు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే జూన్ 2nd వీక్లో మాత్రం మీకు వృత్తి సంబంధంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైన సమస్యలు కూడా మీకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. శరీరం బరువెక్కడం కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ మాస ఫలితాలలో చాలా వరకు మీరు కుటుంబ సౌఖ్యం, కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, కుటుంబాలను గౌరవించేటువంటి విషయాలు ఇవన్నీ బాగా ఉన్నాయి. ఏదో ఒకటి అవసరమైనటువంటి ఇంటికి సంబంధమైన విషయాలు కానీ, ఇట్లాంటి ఏదైనా వస్తువులు కొత్తగా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితులు మీకు బాగా ఉన్నాయి. కొంతమంది విషయంలో భార్య లేదా పిల్లలకు కావలసినటువంటి ఆభరణాలు ఏవైనా కూడా చేయించేటువంటి అవకాశాలు, అంటే దీని విషయం ఎలా చెప్పుకోవాలంటే ఇంటి సంబంధంగా ఇంటి అవసరాలను మీరు బాగా తీర్చుకోగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అడపాదడప మీకు జూన్ 2nd వీక్లో మాత్రం కొద్దిగా ఉద్రేకతలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఆలోచన, కొన్ని సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు తగ్గించుకోండి. ఎవరితో కూడా విభేదించి విపరీతమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి పనిచేయండి. అడపాదడప మీకు ఉద్రిక్త వాతావరణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఊహించని నష్టాలు కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. దీనికి గాను మీరు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్ర జాతకులు కుజ సంబంధమైనటువంటి పూజలు, కేతు సంబంధమైనటువంటి పూజలు, తర్వాత విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు, తరచుగా విష్ణు దేవాలయాలు, శివాలయాలు ఇవన్నీ కూడా సందర్శించుకోవచ్చు. మరి చక్కటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి కొంత ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కొంత లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.